సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలలో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లపై 24 ఓట్ల ఆధిక్యంపై నూకల సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లపై 24 ఓట్ల ఆధిక్యంపై నూకల సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంఎన్ వరప్రసాద్కు 120 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మురళికి 51 ఓట్లు రాగా 69 ఓట్ల మెజారిటీతో వరప్రసాద్ గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా డి మల్లయ్య గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా పి వాణి ఏకగ్రీవంగా, కోశాధికారిగా డి వీరేష్ కుమార్ ఏకగ్రీవంగా, గ్రంథాలయ కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఏకగ్రీవంగా, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా జై చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులుగా చంద్రమౌళి, సుంకర రవి, డి వెంకట్రెడ్డి, కె వెంకటేశ్వర్లు తదితరులు ఎన్నికయ్యారు. సూర్యాపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నూకల సుదర్శన్ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోలబోయిన నరసయ్య యాదవ్, ఇతర న్యాయవాదులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిండిగా విజయ్, సాయినేత, కరుణాకర్ రెడ్డి, దోరెపల్లి రమేష్, సోమేశ్వర్, దాసరి వెంకటేశ్వర్లు, పలస బాలరాజు, పూనం, రఘురామయ్య, అనంతుల సందీప్, పత్తిపాక రాధాకృష్ణ, రాచకొండ యాదగిరి, గండూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా జి శ్రీనివాస్ వ్యవహరించారు. హలో సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఓటింగు తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్లో నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. అలాగే నా మిత్రులైన వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ డాక్టర్ మల్లయ్య గారు, జాయింట్ సెక్రటరీ యూనివర్సిగా వాణి గారు, తర్వాత గేమ్స్ అండ్ కల్చరల్ చంద్రమౌళి గారు, ఇక మిగతా ఈసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీ బార్ అసోసియేషన్ సూర్యాపేటకి మాత్రమే కేటాయిస్తున్నా. వాళ్ళ ప్రేమ అభిమానాలు చేయబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా మళ్ళీ ఒక సరియైన బార్ కావాలని, సరియైన అధ్యక్షుడు కమిటీ ఉండాలని వాళ్ళందరికీ నన్ను ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారందరికీ నా చేతులకి నమస్కారం. రెండో అంశం, బారుకు సంబంధించిన అంటే అడ్వకేట్ బార్, ఆ బార్ అసోసియేషన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో కోర్టులు మా పనికి సంబంధించిన విషయాలు, మా పని కాదు, ప్రజలది పబ్లిక్ లిటిగేషన్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో కోర్టులు ఇక్కడికి రావాల్సి ఉన్నాయి. మన జిల్లా ఏర్పడక అవన్నీ జరగాల్సి ఉన్నాయి. మరి తర్వాత మా బెంచ్ బార్కు ఉన్న కొన్ని రిలేషన్స్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తప్పకుండా పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అందుకు నేను మా కమిటీ సభ్యులు ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో తీసుకొని, దామనంద సావు సహకారం తీసుకొని, వేణ సహకారం తీసుకొని, అందరూ సహకారం తీసుకొని తప్పకుండా ఈ సూర్యాపేట జిల్లా కోర్టుల్ని అన్ని కోర్టుల కంటే ముందుంచి పనిచేస్తామని చెప్పి, అట్లాగే ఆల్ అడ్వకేట్స్ సంబంధించిన సమస్యల్ని
అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసేందుకు కోసం తప్పకుండా ఉన్న షార్ట్ పీరియడ్లో మేము తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మనం చేసే అవకాశం ఉంటుంది.